సెకండ్ క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ తెలుగు 11వ రోజు సృజనాత్మకత. చిత్రాన్ని గీసి రంగులు వేయండి. ఇక్కడున్న కుండ చిత్రాన్ని గీసి కలర్స్ వేయండి. నెక్స్ట్ ఆట ఆడుదాం. పదాలు చదువుదాం. ఉపాధ్యాయుడు కొన్ని కార్డ్స్ పైన కొన్ని పదాలు రాసి వాటిని స్పష్టంగా చదివి పిల్లలందరికీ వినిపించాలి. ఆ తర్వాత విద్యార్థులకు కొంత టైం ఇచ్చి వాళ్ళ చేత కూడా వాటన్నిటిని చదివించాలి. చదివిన వారి చేత రాయించాలి. నెక్స్ట్ గీతలలో అందంగా రాయండి. అరక, ఆట, ఉడత, ఊడ, కడవ, జత. తబల, దండ, శనగ. 12వ రోజు వినండి, మాట్లాడండి. జెండా పండుగ. జెండా పండుగ చిత్రాన్ని చూసి మాట్లాడండి. ఇక్కడున్న ఈ చిత్రాన్ని పిల్లలకి చూపించి వీటి గురించి పిల్లల చేత మాట్లాడించండి. సృజనాత్మకత. సాధనా పత్రం 12. జెండా చిత్రానికి రంగులు వేసి జెండా గురించి మాట్లాడండి. రంగు కాగితాలతో జెండాని పిల్లల చేత తయారు చేయించండి. నెక్స్ట్ కింది ఖాళీలలో సరైన అక్షరాలను రాయండి. పంట, మంట, గంట. నెక్స్ట్ మంచం, కంచం, రంపం. 13వ రోజు ఇవి చేద్దాం. కింద ఇచ్చిన అక్షరాలను చదవండి. అక్షరమాలలో 0 చుట్టండి. ఇటు సైడ్ ఏవైతే అక్షరాలు ఇచ్చారో వాటిని పక్కన ఇచ్చిన అక్షరమాలలో గుర్తించి 0 చుట్టండి. కింది అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ బాక్సెస్లో కొన్ని అక్షరాలు ఇచ్చారు. వాటితో సొంతంగా పిల్లల చేత పదాలు రాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ వల, కల, ఊడ, తల, నడక, ఊయల, పలక, జడ, పనస, పడవ, అరక, కలప మొదలైనవి. నెక్స్ట్ కింది గడులలో సరైన అక్షరాలు రాయండి. కలం, బలం, తలం, గరం, వరం. వంక, వంత, వంట, గంట, గంగ. అలక, నలక, పలక, అరక, మరక. జత, లత, మత, తల, వల మొదలైనవి. నెక్స్ట్ సాధన పత్రం 13. కా అక్షరం చివరిగా ఉన్న పదాలను కోతి తోకతో కలపండి. కా అనే అక్షరం చివరి పదంగా వచ్చే పదాలు అటక, తడక, నడక, పలక, అరక, అలక. వీటిని కోతి తోకతో పాటు కలపాలి. నెక్స్ట్ చిత్రాన్ని పదంతో కలిపి చదవండి, రాయండి. కంచం కడగడం, కారు కడగడం, కూరగాయలు కడగడం, చేతులు కడగడం, కుండ కడగడం. 14వ రోజు అభినయ గేయం. గేయాన్ని అభినయిస్తూ పాడండి. పిల్లల చేత కూడా పాడించండి. 1 1 1 మానవులంతా 1, 2 2 2 మంచి చెడులు 2, 3 3 3 జెండాకు రంగులు 3, 4 4 4 కుర్చీకి కాళ్ళు 4, 5 5 5 చేతికి వేళ్ళు 5, 6 6 6 ఋతువులు మనకు 6, 7 7 7 వారానికి రోజులు 7, 8 8 8 దిక్కులు మూలలు 8, 9 9 9 నవధాన్యాలు 9, 10 10 10 పిల్లలు పాడే పాట ఇది. ఈ అభినయ గేయాన్ని పిల్లల చేత అభినయిస్తూ పాడించండి. ఒకేలా ఉన్న పదాలను జతపరచండి. మంచి చెడులు, జెండా రంగులు, కుర్చీకి కాళ్ళు, చేతికి వేళ్ళు. ఇటువైపు కూడా సేమ్ అవే పదాలు ఉంటాయి. వాటిని జతపరచండి. గేయంలో సరళ అక్షరాలకు 0 చుట్టండి. వాటిని అక్షరమాలలో గుర్తించి కింది గళ్లలో రాయండి. ఇందాక మనం చదివిన గేయంలో సరళ అక్షరాలకు ఫస్ట్ 0 చుట్టండి. వాటిని పక్కన ఇచ్చిన అక్షరమాలలో టిక్ చేయండి గుర్తించి. తర్వాత కింద ఇచ్చిన బాక్సెస్లో అక్షరాలను రాయండి. క, న, ల, మ, ర, వ, ప, ట, ఓ, ఈ, ఏ, రు మొదలైనవి. సంసిద్ధత. సాధన పత్రం 14. రాయండి. గేయానికి సంబంధించిన చిత్రాలకు టిక్ పెట్టండి. కుర్చీ, జెండా, చేతివేళ్ళు, నవధాన్యాలు వీటికి టిక్ చేయండి. ఆ, ఈ, ఊ, గ, త, న అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. సొంతంగా రాయాలి ఈ పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆతో మొదలయ్యే పదాలు అరక, అమల, అల, అచట. ఈతో మొదలయ్యే పదాలు ఈగ, ఈత, ఈల, ఈక. ఊతో మొదలయ్యే పదాలు ఊడ, ఊట, ఊయల, ఊరట. గాతో మొదలయ్యే పదాలు గద, గమన, గడప,
గజం. తాతో మొదలయ్యే పదాలు: తల, తబల, తమల, తపన. నాతో మొదలయ్యే పదాలు: నగ, నటన, నలత, నడక మొదలైనవి. నెక్స్ట్ 15వ రోజు కథ వినండి, చెప్పండి. చిట్టి పిచ్చుక చిన్న కోరిక. ఉపాధ్యాయుడు కథను చదివి పిల్లలందరికీ వినిపించాలి. పిల్లల చేత ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలి. ఒకరోజు పిల్లలందరూ గాలిపటాన్ని ఎగరవేయడం ఒక పిచ్చుక పిల్ల చూసింది. తనకు కూడా గాలిపటం కావాలని మారం చేసింది. అప్పుడు తల్లి పిచ్చుక ఆలోచించి ఉల్లిపాయను అడిగి ఉల్లిపొరను తెచ్చింది. సాలీడును అడిగి దారం తెచ్చింది. తుమ్మ చెట్టును అడిగి జిగురు తెచ్చింది. కొబ్బరి చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది. గాలిపటం చేసింది. పిచ్చుక పిల్ల ఆనందంతో గాలిపటం ఎగరవేసింది. గాలిపటం ఎగరవేస్తున్న పిల్లను చూసి తల్లి పిచ్చుక చాలా సంతోషించింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రశ్నలు. కథను పిల్లల చేత సొంత మాటల్లో చెప్పించాలి. నెక్స్ట్ ఈ కథ ద్వారా వారేం తెలుసుకున్నారో చెప్పించాలి. పిచ్చుకల్లాగా చిన్నగా ఉండే పక్షుల పేర్లు చెప్పండి. చిన్న పిచ్చుక తన కోరిక తన తల్లికి చెప్పింది కదా, మరి మీ కోరిక ఏంటి అని పిల్లల్ని అడిగి సమాధానాలు చెప్పించాలి. నెక్స్ట్ నాటకీకరణ. చిట్టి పిచ్చుక చిన్న కోరిక కథను మాస్కులు ఉపయోగించి తరగతి గదిలో విద్యార్థుల చేత నాటకీకరణ చేయించాలి. ఆట ఆడుదాం. ఉపాధ్యాయుడు పదాల కార్డులను నేలపై పెట్టాలి. విద్యార్థులను గెంతుకుంటూ వెళ్ళి వాటికి ఎదురుగా ఉన్న కార్డులను తీసి చదవమని చెప్పాలి. ఇలా పదాలు మారుస్తూ చేయించాలి. విద్యార్థులందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసే విధంగా ప్రోత్సహించాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.